ముందుగా మీడియా మిత్రులకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన కారణం గత 2025 జూన్ 16న ఆదోని గ్రామమైనటువంటి దానాపురంలో ఆదోని ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారు ప్రజల పక్షాన పార్థసారథి అని చెప్పి ఒక అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా దానాపురం గ్రామానికి వెళ్ళారు. దానాపురం గ్రామం అంతా సర్పంచ్ని పక్కన పెట్టుకుని ఊరంతా తిరిగి సమస్యలు తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఆయన వెంట వెళ్ళినటువంటి కూటమిలో భాగస్వాములు అయినటువంటి జనసేన వాళ్ళు అయితేనేమి, తెలుగుదేశం సంబంధించిన గుడిసె కిష్టమ్మ గారు అయితేనేమి, ఆ యొక్క కార్యక్రమం తదనంతరం అక్కడ ఉన్నటువంటి దేవాలయం దగ్గర చేరుకొని మరి అక్కడ కట్ట మీద నిలబడి పబ్లిక్ మీటింగ్లో ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ చంద్రశేఖర్ గారు జనంలో ఉంటే మరి ఎమ్మెల్యే గారు సర్పంచ్ రావయ్య అని చెప్పి తన పక్కనకు స్టేజ్ మీదకి పిలుస్తా సందర్భంగా పక్కనే ఉన్న నేటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలైనటువంటి గుడిసె కిష్టమ్మ గారు అన్న వాళ్ళు ఎస్సీలు అని చెప్పి చెప్పడం అది సోషల్ మీడియాలో 2 రాష్ట్రాల్లో కూడా మారుమోగింది. మరి దానికి స్పందిస్తూ ఆదోని నియోజకవర్గంలో గల వివిధ దళిత సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి మరి పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ధర్నాలు చేయడం అయితేనేమి, దశల వారుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేయడం అయితేనేమి, అదే సమ్ టైంలో సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారి పైన, కృష్ణమ్మ గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి దళిత సంఘాలన్నీ కూడా కలిసి మరి ఆ రోజు బాధితుడైనటువంటి అవమానానికి గురైనటువంటి చంద్రశేఖర్ గారి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు అయితేనేమి ఎలాంటి స్పందన లేకుండా ఆ యొక్క కేసు పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉండగా మేము మరి జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. మళ్ళీ అదే టైంలో ఆదోనికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం అయింది. ఇక్కడ మా దళిత వర్గమైనటువంటి ఒక ప్రథమ పౌరుడు సర్పంచ్కి జరిగినటువంటి అవమానాన్ని మేమందరూ కూడా జేఏసీగా విన్నపించుకున్న దాని మీద ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితేనేమి, రాష్ట్ర డిఐజీ గారికి అయితేనేమి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి అయితేనేమి అందరికి కూడా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదులు పంపించడం జరిగింది. వారి స్థాయిలో కూడా చర్యలు తీసుకోలేకపోతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మరి కేంద్ర హోమ్ మినిస్టర్ గారికి అయితేనేమి, కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకైతేనేమి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి అయితేనేమి, రాష్ట్రపతి గారికి అయితేనేమి మేము పోస్టు ద్వారా ఫిర్యాదులు పంపించినా నేటికి దానిపైన ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు. మా బాధ ఏమిటంటే అధికారం ఉంటే ఏది చేసినా చెల్లుతుందా? ప్రజల్లో చట్టం పట్ల, న్యాయం పట్ల భరోసా పోయే విధంగా నేటి పరిపాలనలో ఉన్నటువంటి డబల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నటువంటి కూటమి పార్టీలు అయినటువంటి ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి వీళ్ళు ధోరణి చూస్తుంటే అదే వస్తుంది. మరి దళితులను వాళ్ళ అవసరాలకు ఎంత వాడుకోవాలి, వారికి అవసరమైతే దళితులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం వాళ్ళు కానీ లేదా వారికి సరిపోని వాళ్ళు కానీ కేసుల్లో ఇరిపించడానికి ఎంత చొరవ చూపిస్తున్నారో మనం ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మరి చట్టాల పట్ల, న్యాయం పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే విధంగా ఇలాంటి జరిగినప్పుడు ప్రజల్లో భరోసా సల్లగిలుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ మధ్యలోనే 1వ తేదీ ఆలూరులో జరిగినటువంటి దళిత ఇండ్లకు వెళ్ళి
దాడి చేశారని చెప్పి అక్కడే మరి ఆలూరు నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారిని అగమగముల మీద మరి ఆయన మీద ఇంటికి వెళ్ళి మరి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకుని మరి కేసు నమోదు చేసి మరి వెంటనే రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అంటే పరిపాలనలో ఉన్నటువంటి వారికి ఒక న్యాయము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ఒక న్యాయము, సాధారణ వ్యక్తులకు ఒక న్యాయము. ఇది ఎంతవరకు సబబు అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేము ఉద్యమాలు చేస్తున్నాం కానీ ఇదే ఎమ్మెల్యే గారు దాదాపు మాకు తెలిసి మేము మా కేసును కట్టాలని చెప్పి డిఎస్పీ గారి కార్యాలయం తిరుగుతూ ఉంటే మరి ఎమ్మెల్యే గారే దాదాపు మాకు తెలిసి 2-3 కేసులు ఫాల్స్ కేసులు కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం మేము చూసాము. ఇది సరైనటువంటి కాదు. భవిష్యత్తులో దళితులంతా కూడా ఏకమై ఖచ్చితంగా మా చంద్రశేఖర్ గారి యొక్క ఫిర్యాదుని కేసు కట్టి మరి ఎమ్మెల్యే గారిని అయితేనేమి, గుడిసె కృష్ణమ్మ గారిని అయితేనేమి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు టి వీరేష్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా సహాయక కార్యదర్శి.